యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లిలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. పర్యటనలో భాగంగా చేనేత వారోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. కేసీఆర్కు చేనేతల గుండె చప్పుడని కేటీఆర్ చెప్పారు. చేనేతల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తుందని గుర్తు చేశారు. చేనేత కార్మికులు చనిపోతే అంత్యక్రియలకు 25,000 రూపాయలు అందిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. మా తమ్ముడు భరత్ ఇక్కడ ఒక చక్కటి చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించే విధంగా ఒక కొత్త యూనిట్ పెడితే దాన్ని ప్రారంభించడానికి ఇప్పుడే అక్కడ పోతే అక్కడ ఉన్న కార్మికులను చూస్తే 60 ఏళ్ల పైబడ్డ పెద్ద మనుషులు చాలా మంది అక్కడ కనబడతా ఉన్నారు. అందుకే ఆనాడు రమణ గారు ఇంకా ఇతర పెద్దలందరూ కూడా చెప్పింది ఏంటంటే 60 ఏళ్ల దాకానే బీమా పరిమితం చేస్తే లాభం లేదు, 75 ఏళ్ల దాకా ఇవ్వాలని కోరినారు. తప్పకుండా ఇస్తామని చెప్పి దాన్ని కూడా సవరించి LIC ద్వారా 59 ఏళ్ల వరకు ఆ పైన మన డిపార్ట్మెంట్ ద్వారానే మనం 75 ఏళ్ల వరకు ఇచ్చే విధంగా నేతన్నకు బీమా కార్యక్రమాన్ని కూడా సరళీకృతం చేసినాం. దానివల్ల కూడా తప్పకుండా వేలాది మంది నేతన్నలకు లాభం జరుగుతుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే మాదిరిగా ఇవాళ నేతన్నకు చేయూత అనే కార్యక్రమం, మీరు ₹1 మీరేసుకుంటే ప్రభుత్వం ₹2 తోడేసి